నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నెల్లూరులోని విఆర్ పాఠశాలలో అత్యాధునిక వసతులున్నాయన్న లోకేష్. ఆధునీకరించేందుకు నారాయణ శరణి కష్టపడ్డారని ప్రశంస. నెల్లూరులో రెండో రోజు ఘనంగా రొట్టెల పండుగ. బారా షాహీదుల దర్శనానికి తరలివచ్చిన జనం. అంగన్వాడీ కేంద్రాల్లో సరికొత్త విధానంతో అక్రమాలకు చెక్. ముఖ ఆధారిత గుర్తింపు ద్వారా లబ్ధిదారులకు పౌష్టికాహారం. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై తాత్కాలిక స్టేకు సుప్రీం నిరాకరణ. ఈ నెల 10న విచారిస్తామన్న ద్విసభ్య ధర్మాసనం. గెలాక్సీ లీడర్ నౌక ధ్వంసం చేసిన ఇజ్రాయెల్. హౌతీల ఆధీనంలోని పోర్టులే లక్ష్యంగా వైమానిక దాడులు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని తీర్చిదిద్దుతున్నామన్న మంత్రి లోకేష్ నెల్లూరులో ఆధునీకరించిన విఆర్ పాఠశాలను ప్రారంభించారు. అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్కూలును సిద్ధం చేశారు. తరగతి గదుల్ని సందర్శించిన మంత్రి లోకేష్ డిజిటల్ విద్యా విధానాన్ని పరిశీలించారు. ప్రతి తరగతి గదిలో విద్యార్థులతో ముచ్చటించారు. లైబ్రరీలో పుస్తకాలను పరిశీలించారు. దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉన్న పాఠశాల ఇది. నిజంగానే వీడియోలో చూస్తే ఈరోజు నేను ఆశ్చర్యపోయా. కరెక్ట్గా 6 నెలల ముందల పాఠశాల ఇలాంటి పరిస్థితుల్లో ఉండాలని ఈ రోజు నాకు అర్థం అవ్వలే. పాఠశాల మొత్తం చూస్తే నిజంగానే అసూయపడ్డా. నారాయణ మాస్టర్ గారు చెప్పా, నేను చదువుకున్న పాఠశాల కన్నా అద్భుతంగా ఈరోజు విఆర్ హై స్కూల్ని మీరు తీర్చిదిద్దడం జరిగింది. ఒక ఘన చరిత్ర ఉన్న విఆర్ హై స్కూల్ మంది అనేక కారణాల వల్ల ఈ పాఠశాల మూతపడింది. కానీ నారాయణ గారు డోర్ టు డోర్ తిరిగి ఆనాడు ప్రజలందరికీ హామీ ఇచ్చారు. మూతపడిన విఆర్ హై స్కూల్ని తిరిగి ప్రారంభిస్తామని చెప్పారు. మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో చేసి సాధించిన వ్యక్తి మంత్రి నారాయణ గారు. ఆయన బిడ్డ శరణిని ఏకంగా ఇదే పాఠశాలకు పనిపెట్టి మిగతా స్కూల్స్ అని ఆగమ్మా, నారాయణలో వేరే స్కూల్స్నే పర్వాలేదు, కానీ ఇది ఒక మోడల్ స్కూల్గా చేయాలి, మీరు చేయండి అని చెప్పి శరణి కూడా అహర్నిశలు ఇక్కడ నిలబడి రాత్రైన పరలు నిలబడి ఒక మోడల్ స్కూల్ ఏర్పాటు చేసినందుకు ఆమె కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నా. ఒక డిజిటల్ క్లాస్ రూమ్ ఏమి, ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్. హైడ్రోఫోనిక్ సిస్టమ్ అంటే నీరుతో చెట్లు పెంచుతాం, పంట పండిస్తాం. పిల్లలకి మెరుగైన టెక్నాలజీ తెలియాలని బహుశా నాకు తెలిసినంత వరకు దక్షిణ భారతదేశంలోనే మొదటిదో రెండో పాఠశాల ఒక హైడ్రోఫోనిక్ సిస్టమ్ ఏర్పాటు చేస్తాం. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మా చెల్లమ్మ చేసింది. అంతేకాకుండా డాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ రూమ్స్, ప్లే గ్రౌండ్ చూసా, రోబోటిక్ ల్యాబ్స్. వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ పాఠశాల లేని వసతులు ఈరోజు విఆర్ హై స్కూల్లో వాళ్ళు అందిస్తాం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే నేను అసూయ పడుతున్నా. మా మంగళగిరి నియోజకవర్గంలో నిడమరు పాఠశాలను నేను దత్తకు తీసుకున్నా. సో మాస్టర్ గారితో నేను పోటీ పడాలా ఈ రోజు నుంచి. అడ్మిషన్స్లో కానీ, మౌలిక సదుపాయాల్లో కానీ, కరికులంలో కానీ, రేపు రాబోయే రోజుల్లో రిజల్ట్స్లో కూడా మన మాస్టర్ గారితో పోటీ పడతాం. నేను శాసనసభ సాక్షిగా చెప్పా, ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడు వస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందర పాఠశాల ఫుల్, అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా. అలాంటిది 6 నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటున్నా. ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు 2 పిల్లలు, పెంచలయ్య వెంకటేశ్వర్లు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ 2 పిల్లలు బాగా చదవాలని అనుకుంటున్నాం, మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుసుకోవడం జరిగింది. ఆ 2 పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తత తీసుకుని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత
నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను. వాణిజ్య సుంకాల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక ప్రకటన చేశారు. బ్రిక్స్ కూటమితో అంటకాగే దేశాలపై 10% అదనపు టారిఫ్ విధిస్తామని హెచ్చరించారు. ఈ మేరకు తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ పెట్టారు. బ్రిక్స్ కూటమి అమెరికా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తోందని ఆరోపించారు. ఆ కూటమితో ఏ దేశమైనా అంటకాగితే 10% అదనపు టారిఫ్కు గురవుతాయని రాసుకొచ్చారు. ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా విధిస్తున్న సుంకాలను బ్రిక్స్ కూటమి ఖండించింది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల్ని సైతం బ్రిక్స్ కూటమి తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ స్పందించినట్లు తెలుస్తోంది. మరోవైపు వివిధ దేశాలతో వాణిజ్య ఒప్పందాలపైన ట్రంప్ మరో పోస్ట్ చేశారు. వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి ఇవాళ్టి నుంచి పలు దేశాలకు లేఖలు పంపించనున్నట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం 12 గంటల నుంచి ఆయా దేశాలకు లేఖలు పంపిస్తామని రాసుకొచ్చారు. కొత్త టారిఫ్లు అమలు తేదీని అందులో స్పష్టంగా పేర్కొన్నట్లు వెల్లడించారు. ఎలన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ప్రకటన హాస్యాస్పదమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. గత 5 వారాలుగా ఆయన పూర్తిగా నియంత్రణ కోల్పోయారని మండిపడ్డారు. అమెరికాలో మూడో రాజకీయ పార్టీ అనేది విజయవంతం కాదని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని వ్యాఖ్యానించారు. 2 పార్టీల వ్యవస్థను అనుసరిస్తున్న దేశంలో మూడో పార్టీ గందరగోళానికి, ఘర్షణలకు తావిస్తుందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం డెమోక్రాట్లపై విశ్వాసం సన్నగిలిందని, రిపబ్లికన్ల ప్రభుత్వం సజావుగా నడుస్తోందని తెలిపారు. ఇటీవల దేశ చరిత్రలోనే తొలిసారి ఓ భారీ బిల్లును ఆమోదించుకున్నామని, తప్పనిసరి విద్యుత్ వాహనాల వినియోగాన్ని ఆ బిల్లు అడ్డుకుంటుందని వెల్లడించారు. ఈ కారణంగానే మస్క్ కోపంగా ఉన్నారని ట్రంప్ ఆరోపించారు. ప్రతి ఒక్కరూ విద్యుత్ వాహనాల్ని కొనుగోలు చేయాలని మస్క్ కోరుకుంటున్నారని, కానీ తాను మొదటి నుంచి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని తెలిపారు. ఈ బిల్లుతో ఇప్పుడు ప్రజలు తమకు నచ్చిన వాహనాన్ని కొనుగోలు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అమెరికా ప్రజల్ని రక్షించడమే తన మొదటి ప్రాధాన్యమని ట్రంప్ పేర్కొన్నారు. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ నెల 10న విచారణ చేపడతామని జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ జోమాల్యా బాగ్చి నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై తాత్కాలిక స్టే విధించేందుకు మాత్రం నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణను సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ఆర్జేడీ నేత మనోజ్ ఝా పిటిషన్లు వేశారు. వీరితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేయాలని పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించగా, ఈ నెల 10న విచారణ చేపడతామని జస్టిస్ సుధాంశు ధులియా తెలిపారు. అనంతరం విచారణను ముగించారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం కొండగూడెం, ఖండ్యాం మధ్య సాయన్న వాగుపై ఉన్న వంతెన రాత్రి కుప్పకూలింది. దీంతో సంతకవిటి, రేగిడి, ఆముదాల వలస, బూర్జా మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన కూలిన సమయంలో ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఖండ్యాంలో ఇసుక రీచ్ నుంచి వస్తున్న భారీ లారీల కారణంగానే వంతెన కూలిందని స్థానికులు చెబుతున్నారు. వంతెనకు తక్షణమే మరమ్మతులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలని కోరుతున్నారు. సంతకవిటి, రేగిడి మండలాల మధ్య కొండగూడెం, కన్యాం గ్రామాల మధ్య సాయం ఛానల్కు బ్రిడ్జి ఉంది సార్. ఆ బ్రిడ్జి రాత్రి 5 గంటల సమయంలో ఇసుక లారీలు విపరీతంగా తిరిగినందువల్ల ఆ బ్రిడ్జి కోల్పోవడం అంటూ జరిగింది. ఇప్పుడు కొండగూడెం బౌండరీ సంబంధించి మాదరేపురం ఈ బౌండరీ రైతులు చాలా ఇబ్బందులు పడుతుంటారు సార్. ఈ రాకపోకలో అంతరాయం కలగడం వల్ల శ్రీకాకుళం హాస్పిటల్కైనా, శ్రీకాకుళం వెళ్ళాలన్నా ఈ బ్రిడ్జి కోల్పోవడం వల్ల సంతకవిటి, రేగిడి మండల గ్రామ ప్రజలు కూడా ఇబ్బందులు పడుతుంటారు. దానికి తగు పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్నాను సార్. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 198,550 క్యూసెక్కులు శ్రీశైలం జలాశయంలోకి వచ్చి చేరుతోంది. శ్రీశైలం నుంచి అవుట్ఫ్లో 59,239 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 23,924 క్యూసెక్కులు విద్యుతుత్పత్తి ద్వారా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 880.40 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 190.33 టీఎంసీలకు చేరింది.
కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలో కాలు నరికి ఊరేగించిన కేసులో 4 నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, ఈ కేసుకు సంబంధించి వివరాలేంటి? స్వప్న, ఇప్పుడే కొద్దిసేపటి క్రితము పోలీసులు ఈ 4 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించారు. అయితే ఈ 4 నిందితులు అన్నదమ్ములు. ఈ నెల 1వ తేదీన కర్నూలు శివారులోని సూదిరెడ్డిపల్లిలో శేషన్న అనేటటువంటి వ్యక్తిని దారుణంగా హత్య చేసి ఆయన కాలును ఊరేగించడం జరిగింది. ఆ కాలు ఊరేగిస్తూ వీడియో కూడా తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఆ కాలుతోనే పోలీసుల వద్దకు వెళ్ళినట్లుగా మనకు సమాచారం అందింది. అయితే పోలీసులేమో ఆ కాలును పోలీస్ స్టేషన్ వరకు తీసుకొచ్చి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర పడేసి వెళ్ళిపోయినట్లుగా పోలీసులు చెప్తున్నారు. మొత్తానికైతే ఈ 4 నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపిస్తున్నట్లుగా చెప్పారు. వీరి దగ్గర నుంచి మూడు వేట కొడవళ్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేస్తున్నారు. అయితే ప్రధానంగా ఒక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడని చెప్పి అనుమానం రావడంతో వీరు ఈ ఘటనకు పాల్పడినట్లుగా చెప్తున్నారు. భవిష్యత్తులో ఎవరు కూడా ఇలాంటి అక్రమ సంబంధాలు కలిగి ఉండకూడదు. ఒకవేళ ఇలాంటి సంబంధాలు కలిగి ఉండాలన్న ఆలోచన చేయాలన్నా కూడా భయపడాలన్న ఉద్దేశంతోనే కాలు నరికినట్లుగా వాళ్ళ నిందితులు పోలీసుల ముందు చెప్పినట్లుగా మనకు కర్నూలు డిఎస్పీ బాబు ప్రసాద్ చెప్పారు. మొత్తానికైతే ఈ నెల 1వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈ దారుణ ఘటనను పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. ధన్యవాదాలు శ్యామ్. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆస్తుల రక్షణ గాల్లో దీపంలా మారింది. 200 కోట్ల రూపాయల విలువైన భూములను పూర్తిగా వశం చేసుకునేందుకు ఆక్రమణదారులు తెరవెనుక లాబీయింగ్ చేస్తున్నారు. కబ్జాకు కుట్రలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లు అధికారులు వ్యవహరించడం అక్రమార్కులకు వరంగా మారింది. భూములకు సంబంధించిన దస్త్రం పరిశీలనకు, ఆస్తుల క్రయ విక్రయాలపై నిషేధం పెట్టేందుకు యంత్రాంగం మీనమేషాలు లెక్కించడం అనుమానాలకు తావిస్తోంది. కొందరు అక్రమార్కులు ఏకంగా జగన్మాత ఆస్తులకే ఎసురు పెట్టారు. విజయవాడ లోటస్ ల్యాండ్ ప్రాంతంలో దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన విలువైన భూములను పలుకుబడి కలిగిన వ్యక్తులు దర్జాగా కబ్జా చేసేశారు. ఈ విషయం 2 ఏళ్ల క్రితం వెలుగు చూసిన భూముల పరిరక్షణను దుర్గగుడి అధికారులు పూర్తిగా పక్కన పెట్టేశారు. కబ్జాకు గురైన 11.54 ఎకరాల భూములు దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానానికి చెందినవేనంటూ స్పష్టమైన ఆధారాలున్నా చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో జిల్లా రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ ఐజీకి దస్త్రం పంపిస్తే వాటిని నిషేధిత జాబితాలో పెడతారు. క్రయ విక్రయాలు పూర్తిగా ఆగిపోతాయి. ఈ ప్రక్రియ పూర్తవడానికి సరిగ్గా వారం సమయం పడుతుంది. అయినా దస్త్రం ముట్టకుండా, నిషేధం పెట్టకుండా ఆక్రమణదారులు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. $200 కోట్ల రూపాయల విలువైన భూములను స్వాధీనం చేసుకోవడం పక్కన పెడితే కనీసం నిషేధిత జాబితాలో పెట్టడానికి కూడా అధికారులు చొరవ తీసుకోవడం లేదు. 2023 డిసెంబర్లో కబ్జా విషయం బయటకొచ్చింది. కొన్నాళ్లు దేవాదాయ శాఖల నుంచి దస్త్రం బయటకు రాకుండా ఆపేశారు. ఆ తర్వాత దేవాదాయ శాఖ నుంచి దస్త్రం విడుదలై ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ విభాగానికి చేరగా గత 2 నెలలుగా అక్కడే మూలుగుతోంది. దుర్గగుడి భూముల్ని ఆక్రమించినది వాస్తవమేనంటూ తేల్చి కూడా ఇప్పటికే 9 నెలలవుతోంది. ప్రక్రియను మరింత జాప్యం చేయడానికి రెవెన్యూ అధికారులు మరో కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఈ భూముల విషయంలో కొన్ని కేసులున్నాయని, వాటి వివరాలన్నీ సంపాదించాకే ముందుకెళ్తామని అంటున్నారు. భూముల పరిరక్షణ కోసం విజయవాడకు చెందిన సామాజిక కార్యకర్త కృష్ణారావుతో పాటు మరికొందరు పోరాడుతూనే ఉన్నారు. శ్రీ కనకదుర్గా మల్లేశ్వర దేవస్థానం భూమి ఆర్ఎస్ నెంబర్ 112, పాత నెంబర్ 118, 11 ఎకరాల 54 సెంటు భూమి ఆక్రమణలో ఉన్నది. టైటిల్ లీడ్ నెంబరు 1010. ఇది సుమారుగా 200 కోట్ల రూపాయలు విలువ చేస్తుంది. 2023 డిసెంబరు 23వ తారీఖు నుంచి దీని గురించి కంప్లైంట్లు ఇస్తున్నాము. ప్రభుత్వ అధికారులు కాలయాపన చేస్తున్నారు. పార్టీ 3 రిజిస్టర్ చేశారు. 22A1C కింద నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. కలెక్టర్ గారు ఫైలు పంపించట్లేదు. ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా కాలక్షేపం చేస్తున్నారు. దేవాదాయ శాఖకు చెందిన ఈనాం భూములు ఎన్ని కేసులున్నా అవేవి చెల్లవని, అవన్నీ దేవస్థానానికి చెందినవే అవుతాయంటూ గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలున్నా అధికారులు కావాలనే కుంటిసాకులు చెబుతూ కబ్జా చేసిన వాళ్లకు అండగా ఉంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సత్యనారాయణపురంలోని పాత సర్వే నెంబర్ 118, ఆర్ఎస్ నెంబర్ 112లోని ఈ భూముల పరిరక్షణ కోసం త్వరగా జాబితాను రిజిస్ట్రేషన్ల శాఖకు పంపించాలంటూ ఇప్పటికే దేవాదాయ శాఖ కమిషనర్ కూడా రెవెన్యూ శాఖకు నివేదిక పంపించారు. ప్రస్తుతం విజయవాడ ఉత్తర మండలం ఎంఆర్ఓ నుంచి భూములకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన దస్త్రం ఆర్డీఓ కార్యాలయానికి చేరింది. ప్రస్తుతం అక్కడే దస్త్రం మూలుగుతోంది. టైం పాస్ చేస్తే మామూలుగా 22A1C కింద పెడితే రిజిస్ట్రేషన్లో ఆగిపోతాయి. అందువల్ల లేదంటే మళ్ళీ చేతులు మారిపోయి మళ్ళీ రికార్డ్ అంతా మళ్ళీ మొదలకు వచ్చేస్తుంది. 127 మంది ప్లాట్లుగా ఇళ్ళుగా, కొన్ని ఇళ్ళు కొన్ని ప్లాట్లుగా ఉన్నాయి. దేవాదాయ అధికారులు కొంతమంది వాళ్ళు కూడా కొనుక్కున్నారు. వాళ్ళు ఒత్తిడి ఉంది, అందువల్ల మేము చేయలేకపోతున్నామని అధికారులు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ చేసి అమ్మేశారు. మామూలు స్వాధీనం చేసుకోవాలండి, దేవస్థానం స్వాధీనం చేసుకోవాలండి. పార్టీ 3 కింద రిజిస్టర్ చేసి 22A1C కింద నమోదు చేయాలండి. మరో 10.38 ఎకరాల భూమి కూడా ఆక్రమణకు గురైనా ఈ విషయం బయటకు రాకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారు. ఈనాం రిజిస్టర్, ఆర్ఎస్ఆర్ రికార్డును ఇవ్వాలంటూ దరఖాస్తులు చేసినా, అర్జీలు పెట్టుకుంటున్నా వివరాలు లేవంటూ సమాధానాలు దాటవేస్తున్నారు. ఫ్లోరైడ్ సమస్య తీవ్రతను అంచనా వేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారుల బృందం ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో పర్యటించింది. కమ్మవారిపల్లెలో నీటి నమూనాను పరిశీలించి ఫ్లోరైడ్ శాతం 15.7గా ఉన్నట్లు గుర్తించారు. పునుగోడు ఎస్టీ కాలనీలో 7% ఫ్లోరైడ్ ఉన్నట్లు తేల్చారు. అదేవిధంగా సమీపంలో నివాసాల్లో తాగునీటి నమూనాలు సేకరించారు. ఫ్లోరైడ్ తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలకు పైప్లైన్ ద్వారా తాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 1290 కోట్లతో జలజీవన్ మిషన్ కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి నియోజకవర్గాలకి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాలని, తాగునీటి అందించాలని ఉద్దేశించి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఆ మీటింగ్ లో మన రిప్రజెంటేషన్ కనిగిరి తరఫు ఇచ్చిన వెంటనే సంబంధించిన డైరెక్టర్ గారిని ఇక్కడ పంపించి శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పి దాన్ని ఏ విధంగా అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారం పంపించిన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ధన్యవాదాలు. రాజధాని ప్రాంతంలో 2వ విడత భూ సమీకరణకు సంబంధించి కొన్ని చోట్ల రైతులు సుముఖంగా లేరు. తుళ్లూరు మండలం పెదపరిమిలో భూ సమీకరణ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో తాము నష్టపోతామంటూ కొందరు రైతులు గ్రామంలో మైక్ ద్వారా ప్రచారం చేస్తున్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని, 3 రాజధానులు వద్దంటూ వైసీపీ హయాంలో పెదపరిమిలో ఉధృతంగా ఆందోళనలు జరిగాయి. ఇప్పుడు అదే గ్రామంలో 2వ విడత భూ సమీకరణ వద్దని ప్రచారం చేస్తూ ఉండటం వెనుక భూములకు అధిక ధరలు ఉండటమే కారణంగా కనిపిస్తోంది. రాజధాని ప్రాంతానికి పక్కనే పెదపరిమి ఉంటుంది. ఇక్కడ భూములకు భారీ ధర పలుకుతుందని రైతులు అంచనాతో ఉన్నారు. పెదపరిమిలో 6,513 ఎకరాల భూమిని సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నష్టపోతామని రైతులు భావిస్తున్నారు. ఏపీపీఎస్సీ కేసులో నిందితుడు మధుకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. గ్రూప్ 1 పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలపై విజయవాడ సూర్యారావుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A2గా క్యాంప్సన్ కంపెనీ అధినేత మధు ఉన్నారు. ఏపీపీఎస్సీ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని విజయవాడ మొదటి ఏజేసీజే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన న్యాయస్థానం వ్యాజ్యాన్ని కొట్టేసింది. దీంతో బెయిల్ కోసం మధు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ఇటీవల తీర్పు రిజర్వ్ చేసి మధుకు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిందితుడు మధు విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న పోర్టుల లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. హోదైదా, రాజ్ ఐసా, సలీఫ్ నౌకాశ్రయాలతో పాటు ఓ విద్యుత్ కేంద్రంపైన ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది. ఈ మేరకు ఇజ్రాయెల్ వైమానిక దళం ఎక్స్లో పోస్ట్ చేసింది. 3 నౌకాశ్రయాల ద్వారా హౌతీలు ఇరాన్ నుంచి ఆయుధాలు పొందుతున్నారని ఆరోపించింది. దాదాపు 2 ఏళ్ల క్రితం హైజాక్కు గురైన గెలాక్సీ లీడర్ నౌకను ధ్వంసం చేశామని తెలిపింది. ఈ నౌకను 2023లో హౌతీలు హైజాక్ చేశారు. గెలాక్సీ నౌకను అడ్డుపెట్టుకుని ఇతర వాణిజ్య నౌకలపై హౌతీలు దాడులు చేస్తున్నారని ఇజ్రాయెల్ ఆరోపించింది. నౌకపై ఓ రాడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎర్ర సముద్రంలో వెళుతున్న నౌకలను ట్రాక్ చేస్తున్నారని తెలిపింది. అంతకుముందు హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో లైబీరియా పతాకంపై ప్రయాణిస్తున్న నౌకపై దాడులు చేశారు. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 82కు చేరింది. ఒక్క కేర్ కౌంటీలోని గ్వాడాలూపే నది సమీపంలో 68 మంది మృతి చెందారు. మృతుల్లో 21 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
వరదల్లో మరో 28 మంది బాలికలు గల్లంతు కాగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్వాడాలూప్ నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీరంలో ఉన్న శిక్షణా శిబిరాన్ని వరద ముంచెత్తింది. గల్లంతైన వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తీర ప్రాంతంలోని అనేక ఇళ్లు నీట మునిగాయి. పలు వాహనాలు కొట్టుకుపోయాయి. వరదల్లో చిక్కుకున్న దాదాపు 850 మందిని రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. చైనాలో అధికార మార్పిడి ప్రచారానికి మరింత ఊతమిచ్చేలా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ చర్యలు తీసుకుంటున్నారు. 12 ఏళ్లలో తొలిసారి తన అధికారాల్లో కొన్నింటిని చైనా కమ్యూనిస్టు పార్టీ విభాగాలకు అప్పగించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. ఈ మేరకు పార్టీ విభాగాల పనితీరు మెరుగుపరిచేందుకు పొలిటికల్ బ్యూరో నూతన నిబంధనలపై దృష్టి పెట్టింది. వయోభారం కారణంగా చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తప్పుకుంటారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. చైనాలో అత్యంత శక్తివంతమైన అధికార కమ్యూనిస్టు పార్టీ కీలక శాఖలకు ఆయన అధికారం అప్పగించడం ప్రారంభించారు. జిన్పింగ్ తన 12 ఏళ్ల పాలనలో అధికార పార్టీ విభాగాలకు అధికారాలు బదలాయింపు చేపట్టడం ఇదే తొలిసారి. అధికార బదిలీకి లేదంటే పదవీ విరమణకు జిన్పింగ్ సన్నాహాలు చేయడంలో ఇదో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాకు చెందిన 24 మంది సభ్యుల పొలిటికల్ బ్యూరో జూన్ 30న సమావేశమై పార్టీ రాజ్యాంగ పనితీరుపై నూతన నిబంధనలపై సమీక్షించినట్లు అధికార జిన్హువా వార్తా సంస్థ తెలిపింది. ఆ సమావేశానికి స్వయంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ నేతృత్వం వహించారు. నూతన నిబంధనలు, సిపిసి సెంట్రల్ కమిటీ తీసుకునే నిర్ణయాలు ఆలోచనాత్మకంగా అన్ని సంస్థలతో సమన్వయంగా ఉండాలని ఈ సందర్భంగా జిన్పింగ్ నొక్కి చెప్పారని సమాచారం. తద్వారా ఆయా సంస్థలు మరింత ప్రభావవంతమైన నాయకత్వం, కీలకమైన అంశాల్లో సమన్వయం, ప్రణాళికలపై బాగా దృష్టి పెట్టేలా ఉండాలని ఆదేశించారని జిన్హువా వార్తా సంస్థ వివరించింది. పొలిటికల్ బ్యూరో సమావేశం అధికార బదలాయింపునకు సంకేతమని భావిస్తున్నారు. కొన్ని నెలలుగా అధికార కమ్యూనిస్టు పార్టీలో అధికారంపై అంతర్గతంగా వివాదం నడుస్తోందని విదేశాల్లో ఉంటున్న ప్రభుత్వ వ్యతిరేక చైనా జాతీయులు చెబుతున్నారు. పొలిటికల్ బ్యూరో సమావేశం జిన్పింగ్ పదవీ విరమణకు జరుగుతున్న సన్నాహమేనని పేరు చెప్పేందుకు ఇష్టపడని చైనా రాజకీయ విశ్లేషకుడు ఒకరు చెప్పారు. అధికార బదిలీకి కీలక సమయం కాబట్టే కమ్యూనిస్టు పార్టీలో కీలక విభాగాలకు నిబంధనలు ఖరారు చేస్తున్నట్లు హాంకాంగ్కు చెందిన సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక ఒక నిపుణుడి మాటలను ఉద్దేశిస్తూ కథనం ప్రచురించింది. అతిపెద్ద అంశాలపై కొన్ని అధికారాలను కొన్ని పార్టీ విభాగాలకు కట్టబెట్టే ప్రయత్నాల్లో జిన్పింగ్ ఉన్నట్లు మరికొందరు నిపుణులు వివరిస్తున్నారు. అయితే కొన్ని అధికారాలను బదలాయించడం అంటే రోజువారీ కార్యకలాపాలపై జిన్పింగ్ పెద్దగా దృష్టి పెట్టరని కాదని నిపుణులు చెబుతున్నారు. తన ప్రణాళికల్లో ఉన్న ప్రాధాన్యతలను కింది స్థాయిలో ఉండే అధికారులు కూడా నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి పై స్థాయిలో నిఘా పెట్టడం కూడా అధికారాలు పంచడం వెనుక ఉద్దేశం కావచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ కారణాలతోనే తొలిసారి బ్రిక్స్ సదస్సుకు జిన్పింగ్ వెళ్లలేదని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ల యుద్ధం ప్రకటించి $440 బిలియన్ బీజింగ్ ఎగుమతులపై సుంకాలు విధించిన సమయంలోనే తన అధికారాలను జిన్పింగ్ పంచుతూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టారిఫ్ల యుద్ధం, ఇళ్ల మార్కెట్ పడిపోవడం వంటి కారణాలతో చైనా ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ నిరంతరాయంగా మందగిస్తోంది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా నగరాలను మూసివేయడం వంటి విధానాలు విఫలమవడం కూడా ఈ పరిస్థితికి కారణమని సమాచారం. జీరో కోవిడ్ పాలసీ వల్ల పరిశ్రమలు మూతపడి తీవ్ర స్థాయిలో వ్యాపారాలకు ఆటంకం కలిగింది. ఈ ప్రతికూలతను అధిగమించే ఉద్దేశం కూడా జిన్పింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది. 2012లో చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా జిన్పింగ్ ఎంపికైంది మొదలు చైనాలో అధికార కేంద్రాలైన పార్టీ అధ్యక్ష కార్యాలయం, సెంట్రల్ మిలిటరీ కమిషన్పై ఆయన ఎంతో పట్టు సాధించారు. అదే బలంతో అవినీతి వ్యతిరేక చర్యలతో లక్షలాది మంది ఉద్యోగులను శిక్షించారు. అనేక మంది సైనిక ఉన్నతాధికారులను తొలగించారు. అదే పట్టుతో రాజ్యాంగ చట్టాలను మార్చి 3వ పర్యాయం సిపిసి ప్రధాన కార్యదర్శిగా దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అంతకుముందు ఉన్న అధ్యక్షులందరూ 5 ఏళ్ల చొప్పున 2 సార్లు పనిచేసి పదవీ విరమణ చేయగా మావో జెడాంగ్ అంతటి నేతగా చెప్పుకుంటూ జిన్పింగ్ 3వసారి అధ్యక్ష పదవిని చేపట్టారు. 3వ పర్యాయం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన పదవీకాలం 2027తో ముగుస్తుంది. ఈలోపే జిన్పింగ్ పదవీ విరమణ చేయడమో లేక అధికారాన్ని బదలాయించడమో తేలిపోతుందని నిపుణులు భావిస్తున్నారు.